ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 21వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో దీపావళికి జమ అవుతాయని ఆశించినా అది జరగలేదు. అయితే 21వ విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ఈ పథకం 2019 నుండి అమలులో ఉంది. ఇప్పటికే లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అయింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులు నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులు తమ రిజిస్ట్రేషన్, ఆధార్ లింకింగ్, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. 2 హెక్టార్ల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మొదట చెల్లింపు తేదీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన నివేదిక ప్రకారం 21వ విడత నవంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులు తమ రిజిస్ట్రేషన్ను త్వరగా తనిఖీ చేసుకోవాలని హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఆలస్యం వల్ల వారి పేర్లు తొలగించబడే అవకాశం ఉంది. ఈ డబ్బును ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రైతులకు బదిలీ చేస్తారు. బ్యాంకు ఖాతాలోకి వెళ్ళండి. దీనికి ఆధార్ లింక్ చేయడం అవసరం. మీ ఖాతా ఆధార్తో లింక్ కాకపోయినా, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోయినా మీ అకౌంట్లో డబ్బులు పడటం ఆలస్యం కావచ్చు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి పోర్టల్ నిరంతరం పనిచేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం నియమాలు ఈ డబ్బు 2 హెక్టార్ల వరకు భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అని స్పష్టంగా చెబుతున్నాయి. మీరు దీనికంటే ఎక్కువ భూమిని కలిగి ఉంటే మీరు అర్హులు కాదు. ఇంకా కొన్ని వర్గాల వ్యక్తులు మినహాయించబడ్డారు. ఉదాహరణకు మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారి వంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే మీకు వాయిదా అందదు. పెన్షన్ పొందుతున్న పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా మినహాయించబడ్డారు. ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్న వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఆర్కిటెక్ట్ వంటి నిపుణుల కుటుంబాలు కూడా అర్హులు కాదు.